ఈ నెల 12న సీఎం కార్యక్రమం విజయవంతం చేయండి. సూలూరుపేట నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెలలో 2వ బుధవారం నిర్వహించే మండల స్థాయి సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పనబాక లక్ష్మి మాట్లాడుతూ సంస్థాగత సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని, పార్టీ నాయకులు మరియు కార్యకర్తల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడం, క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను సమీక్షించడం, అలాగే పార్టీ చేపడుతున్న ప్రచార కార్యక్రమాలు మరియు కార్యాచరణ ప్రణాళికల అమలుపై చర్చించేందుకు ఈ క్యాలెండర్ సమావేశాల వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత దామినేడు వద్ద నిర్వహించనున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమానికి పార్టీ సూలూరుపేట నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ పనబాక లక్ష్మి పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ సూచించారు. వాళ్ళ క్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఈరోజు అందిస్తున్నారు. అంత తొందరగా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అలా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి రేపు తిరుపతి జిల్లాలో మన ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వలన ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఆ నమ్మకం వల్లే ఈరోజు మనం ఇంత ముందుకు వెళ్తున్నాము అభివృద్ధి సర్కార్లో. ఇది మనము ఒక పట్టుదలగా చేసుకోవాలా. మన ముఖ్యమంత్రి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి 2 సంవత్సరాలైంది. కాబట్టి దీన్ని జరుపుకోవాలా అని ప్రజలకు నిర్ణయించడం. దురదృష్టకరంగా విశాఖపట్నంలో ఆ ప్రమాదం జరగడం వలన దాన్ని పోస్ట్పోన్ చేసి రేపు 12వ తారీఖున 3 మీటింగులుగా కాకుండా ఒకటే మీటింగు భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెయ్యాలా అని చెప్పని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడంలో దాని విషయమై మీతో మాట్లాడాలని చెప్పని ఇక్కడికి రావడం. అంతేకాకుండా మరి యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమం కూడా మనం చేసుకుంటా ఉన్నాం విశాఖలో. దీనికి మీరు బిఎల్ఏని చేసుకోవాలా. ఇప్పుడు కనుక మీరు సరిగ్గా చేసుకోకపోతే రేపు రాబోయే లోకల్ కాలేజీ ఎన్నికల్లో ఇబ్బంది పడతామని చెప్పాలని మన పార్టీ మనకి ఒక కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఈ రోజున వచ్చేసి మండల స్థాయిలో జరుపుకోవాలా. అన్ని మండలాల్లో చేస్తున్నారని చెప్పని మన శాసనసభ్యురాలు ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. 3వ బుధవారం వచ్చేసి ఆ ఎమ్మెల్యే స్థాయిలో జరపాల్సి ఉంటుంది. 4వ బుధవారం వచ్చేసి పార్లమెంటు స్థాయిలో ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్స్తో కలిసి 4వ బుధవారం అక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేస్తాము. ముఖ్యంగా మీరందరూ గమనించాలా, తిరుపతి చాలా వెనుకబడి ఉంది సరుకు ప్రోగ్రాంలో. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని నేను మనం చేస్తా ఉన్నాను. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నాకన్నా మీకే బాగా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. ఏ స్కీమ్ వచ్చినా కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని చెప్పి ఆలోచించి చేస్తానే ఉన్నారు. నిన్న కాకుండా మహానాడులో మన యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు పార్లమెంటులో 33% బిల్లు పాస్ పాస్ అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ 33%కి మహిళలకి ఇచ్చేదానికి కట్టుబడి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే మన
మహిళలని ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలని చెప్పని, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలా అని చెప్పని ఒక నిర్ణయంతో ఇప్పటికే 1,00,000 పైసలకు మహిళా ఆంధ్రప్రదేశ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీగా చెప్పకుండా చెప్పుకోవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల పైసలుగా మహిళా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలన్న ధ్యేయంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ని అంతకుముందు ప్రభుత్వం దాన్ని మూసివేయడం మీకు అందరికీ తెలుసు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్నా క్యాంటీన్ని తెచ్చి పేదవాడికి కడుపుకుండా అన్నం తినేటట్టు చేసిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీ అని చెప్పని చెప్తున్నాను. ఇంకా ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా మన ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పడంతో అనేకమైనటువంటి పరిశ్రమలు ఈరోజు మన రాష్ట్రంలో వస్తాము. దాదాపుగా 1,00,000 కోట్ల పైసలుగా పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడానికి అందరూ తెలుసు. మీ నియోజకవర్గంలోనే ఉంది మీ కళ్ళ కట్టినట్టు ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, మహిళల ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అలాగే బ్యాంకులని యూనిట్స్ కూడా పెట్టిన అవకాశాలు కూడా మీకు అందరికీ రావడం మీకు అందరికీ తెలుసు. అలాగే